ఆ దీపానికి నమస్కారం పెట్టుకోండి. దీపం దర్శయామి. రూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నమస్కారం ఆచమనీయం సమర్పయామి. హరి ఓం. లక్ష్మీ జననాక్షాంతాక్ష దేవసమదక్ష మంగళావేష శ్రీరంగేజాయ మంగళం శ్రీస్తాంతాయ విజయాంతేంద్రధ్వాం దేవేంద్ర ద్వాభాయ శ్రీవాసాయ మంగళం. మంగళం సత్యదేవాయ మహనీయమణాత్మయ రత్నాకరా భోజ పరిష్కారాయ మంగళం. మంగళాచార్య సదాచార్య పురోగమయ సర్వై చర్వైరాచార్యే సత్కృతాయ మంగళం. సమస్త పరివారాయ శ్రీరామ సత్యనారాయణ స్వామి సువర్ణ దివ్య మంగళ నీరాజనం గణజయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అక్షతలు చేతుల్లోకి తీసుకోండి. ఒక 5 కథలని మనం వివరించుకుని, ఇందాక నేను అడిగింది ఎంతసేపు పడుతుందంటే దాని లేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏ కథ నైమిషారణ్యే ఋషయశౌనకాదయ పప్రచ్చురాగతం సర్వే సూతం పౌరాణికం ఖలు. మనకి కథలు వివరించే ముందు చక్కని శ్లోకం ఒకటి చెప్పారు. ఆ శ్లోకంలో ఉన్న అర్థం ఇవాళ ప్రభుత్వం పాలించే ప్రతి వాళ్ళు నేర్చుకోవలసినటువంటి అర్థం. ఏకదా నైమిషారణ్యే ఋషయశౌనకాదయ. మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెబుతూ ఏం చెప్పాడంటే, ప్రహ్లాదశ్చాత్మ దైత్యానాం కాల కలయదామహం ఇంద్రియాణం మనశ్చాస్మి వైనతేయశ్చ పక్షిణాం. వైనతేయంలో పక్షుల్లో గరుడ పక్షులో ఉంటాను, ఇంద్రియాలలో మనస్సులో ఉంటాను, పశువుల్లో కామధేనువులో ఉంటాను, వృక్షంలో కల్పవృక్షంలో ఉంటాను అని మరొక మాట చెప్పాడు. అది ఏమిటంటే అరణ్యాల్లో నైమిషారణ్యంలో ఉంటారు అన్నాడు. శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలు శ్రీరంగం మొదలుకొని అక్కడ మళ్ళీ నవ తిరుపతిలో తిరుమల ఇవన్నీ కలుపుకుంటే 108 దివ్యక్షేత్రాలు వస్తాయి. అందులో ఒకటి నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యం 108 దేవాలయాల్లో విగ్రహ రూపుగా ఉంటే అక్కడ ఆలయం ఏముంటుంది? వనం. నైమిషం అనే ఒకటి అరణ్యం, అదే ఆలయం ఆయనకి. అంటే అరణ్యంలో చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి కూడా శ్రీమన్నారాయణుడు ఆవరించి ఉంటాడు. అందుకని అక్కడ ఉన్నారు. మనం ఎప్పుడన్నా సరదాగా వెళ్ళాలని మనం గార్డెన్కి వెళ్తాం, వాటర్ ఫాల్స్ కి గార్డెన్కి వెళ్తాం కదా. గార్డెన్ లో ఉండే పూలు ఏమిటి? అక్కడ మన మనసు 4 రోజులు చెప్పుకుంటాం వెళుతుంది. అలాగే నారాయణుడి మనస్సు ఎప్పుడు నైమిషారణ్యం ఎందుకు ఉంటుంది? అర్థం ఉంది కదా. ఋషులు మహర్షులు అక్కడ ఉంటారు కాబట్టి అది గొప్ప రహస్యం. మాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేరవో మద్భక్తా గాయంతి తత్ర తిష్టామి. ఎప్పుడు భగవద్గీతలో చెప్పిన గదయంతశ్చమాన నిత్యం దుష్యంతి రమంతి చ అని మనకి వీలు దొరికిందంటే ఏదో ఒక మాట లౌకికంగా చెప్పుకుంటే గురుడు ఎప్పటికప్పుడు భగవంతుడి నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటారు. భగవంతుడి నామాన్ని స్మరించుకుని అరణ్యం అంతా భగవంతుడిగా నిండిపోతుంది కాబట్టి నైమిషారణ్యం అన్నారు. అలాంటి నైమిషారణ్యంలో శోక మహర్షి దగ్గరకు శౌనకాది మహర్షులు వచ్చాడు. ఇక్కడ చాలా గొప్ప విషయాన్ని ఇందులో మనం దాగుంది. ఏం దాగుందండి? సూత పౌరాణికుడు అనేటటువంటి వాడు ఎవరు? శౌనకాది మహర్షులు అనేటువంటి వాళ్ళు ఎవరు? ఇవాళ ప్రభుత్వం వచ్చిన రిజర్వేషన్స్ ఇస్తున్నామని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నా భగవంతుడు అలా చేయాలి. నిజమైనటువంటి ప్రేమతో సూతుడు అనే మహర్షి సూత్రుడు. శౌనకాది మహర్షులందరూ ఎవరు? బ్రాహ్మణులు. శౌనకాది మహర్షులు బ్రాహ్మణులందరూ కూడా వైభవాన్ని అడగడానికి వెళ్ళారు. అంటే సమసమానత్వం అనేది భగవంతుడు మనకు ముందే ఇచ్చాడు. ఇవాళ ఎవరు చెప్పగలమా? ఆ సమానంగా అంటే బ్రహ్మని ఎవడు తెలుసుకుంటాడో, బ్రహ్మజ్ఞానం ఎవడు పొందుతాడో వాడు బ్రాహ్మణుడు.
అలా నిజమైన బ్రాహ్మణోత్తముడు సూతుడుగా తలచారు కాబట్టి శౌనగారి మనుషులు సూతభవనానికి తిరిగి వెళ్ళి ఏ సూతభవనానిక భాగవతోత్తములు బ్రాహ్మణోత్తములు ఇప్పుడు వచ్చారు ఏంటయ్యా అని అడిగారు. మాకు చక్కని సందేహం వచ్చింది లోక కళ్యాణం కోసమే. భూలోకంలో ఎంతో మంది దారిద్ర్యంతోనూ ధనము లేక లేకపోతే మనసులో మంచి కోరికలు తీరక ఇబ్బందులు పడుతున్నారయ్యా. ఇలాంటి వారికి ఏమైనా ఒక పూజా విధానం ఉందా, ఉంటే అదేమైనా ఉపదేశిస్తావా అని ఒక చిరునవ్వు నవ్వాడు సూతభవనానికి. లోకమే తెలిసిన వాళ్ళు జగమెలిగిన బ్రాహ్మడికి జంజవేలాంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాడికి గంజంతో పని లేదు, బ్రహ్మజ్ఞానం కాదు అనుకునేవాడికి అన్నిటితో పని. అలాంటి బ్రహ్మజ్ఞానం పొందిన సూతభవనానికుడు ఈ విధంగా చెప్పడం చూశాడు. ఇంకొక తమాషా, భూమికి ఉన్న గొప్పదనం దేవలోకాలకి లేనటువంటిది ఏంటో తెలుసా? ఇక్కడ ఏమేమి ఉన్నాయి భూమి ఎందు మనం ఉంటాం, భూటీలు ఉన్నాయి, కొడకణాలు, వీడి స్పాట్ కాదు. దేవాలయములు, తీర్థములు, పుణ్యక్షేత్రములు, తీర్థములు, నదులు, నదములు ఇవన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. మన దేవాలయంలో అక్కడ వెళ్ళలేడు. ఇలా పుణ్యతీర్థాల్లో స్నానం చేయడానికి కార్తీక మాసము, శ్రావణ మాసము, మాఘమాసాలు లాంటి దాంట్లో దేవతలు భూలోకానికి వస్తారు. వచ్చి స్నానం చేసి వెళుతుంటారు. అలాగే నారద మహర్షి కూడా వచ్చి తను స్నానం చేసి పరమపదంకి వెళ్ళాడు. వెళ్ళి ఒకసారి చూడాడు, శాంతాకారం భుజగశయనం, ప్లైన్ గా సౌమ్యమైన ఆకారంలో ఉన్నాడు. పాము మీద పడుకుని ఉన్నాడు. పద్మనాభం సురేశం, సురుడు అంటే దేవతలందరూ కూడా ఒక లీడర్, నాయకుడు. పద్మనాభం, పద్మనాభం పద్మమును ధరించినటువంటి వాడు. విశ్వాకారం, విశ్వానికి మొత్తానికి ఆకారంగా కలవాడు. గగన చదువు నీలమేఘ ఛాయ ఉన్నవాడు. మేఘవర్ణం శుభాంగం, మంచి అంగంతో కలవాడు. లక్ష్మీతో సమానమై ఆవిడ ప్రేమను పొందుతూ ఉండేటటువంటి వాడు. సపర్జలవుతూ లక్ష్మీకాంతం యోగి కృధ్యాన లోకుల హృదయాల్లో ఉండేవాడు. ఇందాక మనం చెప్తున్నాడు వందే, అలాంటి విష్ణువుకు వందే నమస్కరిస్తున్నాను అంటున్నాడు. చూడగానే నారాయణ అయ్యా పూలకరాలు మహానుభావులు వచ్చామంటే ఏదో ఒక లోకానికి కళ్యాణం జరుగుతుంది అని. ఇవాళ సగం కులమత వివక్షనాశనమైంది సినిమాలతో, అయితే పౌరాణికమైన వేషాల నాశనమైంది కూడా సినిమాలతోనే. నారదుడు అనగానే ఒక వ్యక్తిగా కాదు, నారదుడు మహానుభావుడు. అలా ఎవరెవరు చూపించారో వాళ్ళందరికీ పాపం రాకుండా ఉండాలని మనం ప్రార్థిస్తాం. నారదుడు అడుగు పెట్టాడు అంటే నిష్కల్మషంగా సదా నారాయణ నామం జపించేటటువంటి వాడు నారదుడు. అలాంటి నారదుడు సాక్షాత్ నారాయణుడు సమానం. అలాంటి వాడు వెళ్తే నారాయణుడు లేచి, నా రామయ్య నీకు ఏం కావాలి? నారాయణ మాకు లోకక్షేమం తప్ప ఏం కావాలయ్యా? తీర్థయాత్రలు వెళితే చాలా మంది దుర్భిక్షముతో ఇబ్బందులు పడుతూ, డబ్బు లేక, సౌభాగ్యత్వాలు లేక స్త్రీలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారయ్యా, ఈ నామము చెప్తూ ఉంటా. మరి అలాంటి వారికి ధర్మోపాయంగా ఉండే వ్రతాన్ని చెప్పమని భారత మార్చి వైకుంఠవాసుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అడిగాడు. అప్పుడు వారు ఇబ్బందులు పడుతున్నారంటే లలాటని గితాలేక పరిమాణం నశక్యతే, వారి పూర్వజన్మ ఫలం వల్ల అలాంటి ఇబ్బందులు కూడా పోవడానికి చక్కని వ్రతం ఉందయ్యా. ఏం వ్రతము అడిగాడు. బ్రహ్మాండ పురాణము లేక కాంత పురాణంలోనైనా రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతము అని దివ్యమైనటువంటి ఒక వ్రతం ఉంది. ఈ వ్రతం యొక్క గొప్పదనం ఏమిటి అంటే ఆచరించిన 41వ రోజునే మంచి ఫలితాలు వస్తాయి అని. ఫలితం రాలేదు, ఫలితాన్ని ఆశించే చేస్తాము అనుకోకుండా నిస్వార్థంగా చేస్తే తప్పకుండా అందుతాయి. మరి ఏ విధంగా చేయాలి? ఇప్పుడు నేను చూస్తున్నాను మీకు. అప్పుడు ఆయన ఎవరు చెప్పారు? నారాయణ చెప్పాడు. నాయన ఇందులో విశ్వక్షేర పూజ అంటే మహాగణపతి పూజ. ముందు కలశారాధన శుద్ధి చేసుకోండి, మహాగణపతి పూజ చేయండి. తర్వాత నవగ్రహ ఆరాధన చేయండి, పంచలోకపాలక ఆరాధన చేయండి, అష్టదిక్పాలక ఆరాధన చేయండి. ఆ ఆరాధన చేసిన తర్వాత నా రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని ప్రతిమ కానీ, బంగారంలో కానీ, వింటిలో కానీ, ఇత్తడిలో కానీ, లేక ₹1 కాసులో కానీ, మరీ ఇళ్ళకు ఒక ₹2 కాకుండా ఉండే చాలు. ఆ రకంగా తీసుకుని దానికి స్వామి ఉన్నాడు అనే సద్భావనతో పంచామృత అభిషేకం చేస్తూ 16 రకాల ఉపచారాలు చేసి పూజ చేసి అర్చన చేయాలి. ఆ అర్చన చేసిన తర్వాత కొన్ని కథలు ఉన్నాయ్యా. ఆ కథలే 365 కథలు. ఈ 365 కథలు చక్కగా వినిపించండి.
తిన్న తర్వాత ఆ ప్రసాదాన్ని చేతికి వచ్చినంత సంతృప్తిగా సంతుష్టిగా వచ్చిన భక్తులకి పంచండి అని ఈ యొక్క కాంత పురాణంలో రేవాఖండంలో ఉండేటటువంటి శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత వైభవాన్ని నారద మహర్షికి శ్రీవైకుంఠంలో చెప్పాడు అని శౌనకాది మహర్షులు సూత పౌరాణికులు చెప్పినటువంటి ప్రథమ కథ సమా